ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లో చిక్కుడుకాయ ఫ్రైని నాన్ వెజ్ కర్రీ కన్నా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కానీ ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, ఎప్పుడు ఇదే స్టైల్లో చేసుకుంటారు, అంత బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ అయితే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై లాగా అయితే ఉండదు, ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనం చిక్కుడుకాయ ఫ్రైని ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే చిక్కుడుకాయల్ని ఒక పెద్ద గిన్నెలోకి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కకైతే తీసుకోవాలి. గింజలతోనే ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. గింజలను అయితే పక్కకి సెపరేట్ చేసుకోకూడదు. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ ముక్కలు వేసేసుకుని వాటర్తో వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని అదే గిన్నెలో మళ్ళీ ఈ ముక్కలు వేసేసి ఇందులో కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టి కాసేపు గరిటతో బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి కాసేపు ఈ చిక్కుడుకాయలు బాగా ఉడికాక ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకోండి. ఇలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఈ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. కూర ఎక్కువైతే కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కల్ని గరిటతో బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు గింజలతో పాటే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు గరిటతో మనం పచ్చి వాసన పోయేంత వరకు కంటిన్యూస్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని మనమైతే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ చిక్కుడు గింజలు అలాగే చిక్కుడుకాయల్లో ఉన్న పచ్చివాసన అయితే తొందరగా పోతుంది. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. మనం ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేస్తే మొత్తం ఎక్కువైపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటాము. తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వచ్చేసి 1 నుండి 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత గరిటతోటి కంటిన్యూస్గా ఇదంతా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఫైనల్గా ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల మసాలా పొడి అయితే వేసుకోండి. మసాలా మొత్తం ఈ చిక్కుడుకాయలకి బాగా పట్టేంత వరకు గరిటతో బాగా కలుపుకుని మూతతో క్లోజ్ చేసేయండి. మూతతో క్లోజ్ చేస్తే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ ముక్కలకి బాగా పట్టి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇందులో ఉన్న ఆయిల్ పైకి తేరుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర జల్లుకుని ఒకసారి మళ్ళీ గరిటతో అయితే బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ ఫ్రైకి మళ్ళీ బాగా పడుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ ఫ్రై వేసుకు కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.